తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు ఫోన్లోని పలు రికార్డింగ్లను ఇప్పుడు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత పిఏకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే పలు వీఐపీల స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఈటెల, పొంగులేటి, ఉత్తమ్, వివేక్, బండి సంజయ్ ఫోన్లు ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు ఫోన్లోని పలు రికార్డింగ్లు ఇప్పుడు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత పిఏకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే పలువురు వీఐపీ స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు మరింత వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఈటెల, పొంగులేటి, ఉత్తమ్, వివేక్, బండి సంజయ్ ఫోన్లు ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది.